ఒకళ్ళు ఎనై చేద్దాం నిజంగా దేవుజీనే వద్దాం అన్నా ఎవరికెళ్ళి చెప్పాలి? అది సమస్య. ఇదివరకు ఏంటంటే పోలీసులు ఇట్లాంటి ప్రెస్ నోట్లు ఇట్లాంటి ప్రచారాలు చేస్తే ఆ కన్సర్న్ నేను చెప్పిన ఆ జర్నలిస్టులకి ఆ ఇంటలెక్చువల్స్కి వాళ్ళకి కమ్యూనికేట్ అందేది ఇది మేము చెప్పలేదని. వాళ్ళు వెంటనే తప్పుడు ప్రచారం మానేయండి అంటూ స్టేట్మెంట్ ఇచ్చేవాళ్ళు. వాళ్ళే ఆన్ బిహాఫ్ ఆఫ్ నక్సలైట్లు జనజీవన స్రవంతిలో మనకి ఇచ్చిన స్టేట్మెంట్లు అన్నీ అవి. ఇప్పుడు అట్ట కుదరదు ఇక. అవును అవును. కానీ సార్ ఇన్నాళ్ళు అడవుల్లో ఉండి గిరిజనుల హక్కులు కాపాడేందుకే మేము ఎంత పోరాటం చేస్తున్నాం, ఆయుధ పోరాటం చెప్పుకున్న నక్సలైట్లు నిజంగా ఆ సాయుధ పోరాటానికి కేంద్రానికి భయపడో ఇంకోటో చేసి ముగింపు పలుకుతారు అని అనుకోవడం ఎంతవరకు కరెక్ట్? అంటే నక్సల్ సిద్ధాంతాన్ని నేను నక్సలైట్ల కోణంలో చూడను, అలాగే ఇటు యాంటీ నక్సల్స్ కోణంలోనూ చూడను. రియాలిటీగా చూస్తా నా వర్క్ నేను. ఎందుకంటే ప్రాక్టికల్గా నేను గ్రౌండ్ చూశాను, తర్వాత చూశాను, ఇప్పుడు చూస్తున్నాను కాబట్టి. అవును అవును. నా దృష్టిలో కనబడుతున్నటువంటి ఒక ఫీడ్బ్యాక్ అలా ఏంటంటే ఆ రోజు నక్సల్స్ అవసరం ఉంది గిరిజనుడికి, ఆ రోజున కమ్యూనిస్ట్ అవసరం ఉంది జనాలకి. ఎందుకని? తిండి బట్ట వసతి ఆ రోజున ఎంత కష్టపడ్డా అందులో 10వ వంతు కూడా అందుకునేవాళ్ళు కాదు. అప్పుడు మీకు సొంత ఇల్లు ఉండాలి, మీకు సొంత తిండి ఉండాలి, మీకు తిండి భద్రత ఉండాలి, ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు సంతోషం మనకి. అలాగే గిరిజన